అమ్మా అమ్మా రవిని పంపించేయండి వద్దు ఇంకా. శ్యామ్ లేట్ అయ్యవా భయం వేస్తుందా? వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా. కనీసం అమ్మాయి వెళ్ళిపోమన్నా. ఇప్పుడు ఓకే. లోపలైతే ఆమె ఇంకా అలాగే కూర్చొని ఉంది బామ్మగారు. ఆమె మంత్రగత్తి అనమాట. బాల త్రిపుర సుందరమణి అని సంథింగ్ ఏదో పేరు చెప్పారు. నేను ఇక్కడికి వచ్చి కనుక్కునే ముందు ఆవిడ ఆత్మలతో మాట్లాడగలదంట. అలాగే ఎవరికైనా చెడు ప్రభావాలు క్షుద్ర పూజలు చేస్తుంటే కనుక వాటిని తీసేయగలదంట. కాబట్టి ఆమెతో మాట్లాడి ఎవరైనా అంటే మన ఆడియన్స్కి అసలు దేహాలంటే ఇష్టం కదా, మాకు తెలిసిన ఎవరైనా ఫ్రెండ్స్ అయినా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆత్మలతో మాట్లాడించి ఆ ఫుటేజ్ అంతా కూడా రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడదామని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాం. ఆవిడ ఆల్రెడీ శ్యామ్ ఎవరో చనిపోయారంట వాళ్ళ ఫ్రెండ్. అయితే ఎదురుకుండా కూర్చుని చెప్పండి అమ్మ ఇలాగ ఒక మిత్రుడు అనగానే కంప్లీట్గా వన్ స్టోరీ చెప్పేసింది, ఎలా చనిపోయాడు ఎందుకు చనిపోయాడు అనేది. అయితే ఇప్పుడు నేను వెళ్ళి ఆమె ముందు అడగబోతున్నాను. ఇందాక వెళ్ళిపోయాం, ఒక అరగంట తర్వాత మళ్ళీ వచ్చి నా గురించి అడుగుతానమ్మా కొంచెం చెప్పండి, ఆత్మతో మాట్లాడండి అన్నాను. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే ఆత్మతో మాట్లాడండి అంటే ఆత్మ వచ్చి గాల్లో వాయిస్లు వినిపిస్తాయి అనుకున్నా. అలా కాదు, ఆత్మ డైరెక్ట్గా బామ్మగారి లోపలికి వస్తుందంట. వచ్చేసి ఒక 5 నిమిషాలు 4 నిమిషాలు ఉండి మనతో ఆ బామ్మగారే మాట్లాడతారు. ఆత్మే వచ్చి బామ్మగారిలా మాట్లాడద్దు అనమాట. మీకు అర్థమైంది కదా, అది అసలైన ట్విస్ట్. సో ఇప్పుడు వెళ్తున్నాను. ఒక అతనైతే ఉన్నారో మంచి మిత్రుడు, ఆయన అయితే లేరు ఇంకా. సో ఆయన ఆత్మతో మాట్లాడదాం అనుకుంటున్నాను. సో అతని పేరు అయితే చెప్తాను, మిగతా విషయాలన్నీ ఆవిడే ఈజీగా పూసకూర్చున్నట్టు చెప్పేస్తుంది. ఆవిడకి ఎలా తెలుస్తుందో అర్థం కావట్లేదు. సో టెస్ట్ అయితే చేద్దాం, ఓకేనా? లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్తున్నాను. ఇవల్ల ఎక్కిపుచ్చుకో, నేను వెళ్తాను. వచ్చా అమ్మా, మేము వచ్చామమ్మా. ఇందాక వెళ్ళొస్తా అన్నాం కదా, నా గురించి చెప్పగలరా దయచేసి? లోపలికి రావచ్చా? శ్యామ్ లేట్ అయ్యవా భయం వేస్తుంది? మా కూర్చోవచ్చా? కూర్చోరా అమ్మ. ఏం లేదమ్మ, ఇందాక శ్యాము వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడారు కదా, ఇప్పుడు అదేవిధంగా నేను నా మిత్రుడితో మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, తగ్గించేసాము లైట్, కళ్ళకు కూడా వేస్తుంది. ఓకే, సెల్లో ఉన్నాయి, వీడియో పడాలి కదా ఆడియన్స్ చూడడానికి. అమ్మ తప్పుగా అనుకోకుండా ఇలా వచ్చి ఇబ్బంది పెడతామని. ఇబ్బంది పడుతున్నట్టయితే చెప్పండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇబ్బంది లేదు అంటేనే ఉండి అడుగుతాం. నాకు ఇబ్బంది ఏముందిరా, అడుగు. అదే అమ్మ, మీ అభిప్రాయం తెలియకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడకూడదు కదా, అందుకని. అమ్మ నేనైతే నా మిత్రుడు రవి ఆత్మతో అయితే మాట్లాడాలనుకుంటున్నాను. అసలు తనకు ఏమైంది ఎలాగైంది అనేది మీ మాట మీ నోటదా చెప్తే నాకు అర్థమవుద్ది. నీకు తెలియదురా,
వాళ్ళు చనిపోయే ముందు ఫోన్ చేశాడు, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వాళ్ళు ఎలా చనిపోయాడో తెలుసా? ఎలా అమ్మా? వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పెద్దనాన్న 2 కోట్లు డబ్బిస్తే వాళ్ళు వ్యాపారంలో పెట్టి నష్టపోయాడు. వాళ్ళు నష్టపోయిన దానివల్ల నీకేదో చెప్పుకుందాం అనుకోదికి నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దానివల్ల వాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కింద పడి చచ్చిపోయాడు. నిజమన్నది ఇప్పుడే వస్తావమ్మా, ఏమనుకోక నాకు భయం వేస్తుంది. చెప్పేసుకో అవుతుందేంటమ్మా? అన్న ఆగిపోయింది అన్న సౌండ్. అన్న ఇక్కడ ఏం లేదన్నా, సరే అమ్మగారు సౌండ్ ఆగిపోయింది ఒకసారి. ఏం లేదు, విచిత్రమైన సౌండ్ వస్తే భయపడి బయటికి వెళ్ళి చూసుకున్నామ్మా, ఏమనుకోకండి. అది ఏ సౌండ్ అమ్మ? ఎందుకురా ఎన్ని పెట్టెలు పక్షులురా, వాటికే భయపడుతున్నారా? అమ్మా ఇవన్నీ కాదమ్మా, నేను నా మిత్రుడితో మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడాలందా? మాట్లాడతావా? రారా. ఏమంటున్నారన్న? తీసుకోరా. గైస్ నిజంగా అయితే ఆ ఆత్మ అయితే ఆమెలోకి వచ్చేసింది. ఇక నుంచి జాగ్రత్తగా వినండి. నిన్నే నరేష్. నా పేరు చెప్పానా బామ్మగారికి? అసలు చెప్పలేదు అసలు. అరే నేను రా రవిని, నీ స్నేహితుడిని. అసలు ఎవర్రా? ఎందుకు చచ్చిపోమన్నాడు? ఎవరు చావమన్నాడు నిన్ను సూసైడ్ చేసుకుని? నేను లేవా? రే నరేష్, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదురా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోబట్టేరా నేను వ్యాపారంలో నష్టపోయాను. నువ్వేదో సలహా ఇస్తావు అనుకుంటే పెద్దమ్మకి పెద్దనానికి చెప్పలేక మొహం చెల్లక నువ్వు ఫోన్ ఎత్తగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కింద ట్రైన్ కింద పడి చచ్చిపోయినరా. 100 శాతం చెప్తున్నా, ఆమె చెప్పింది అక్షరాల నిజం. రైల్వే స్టేషన్లో చనిపోయాడు కరెక్ట్గా 3 నెలల క్రితం. రే రవి, కనీసం ఫోన్ ఏం చెప్పాలి?
నాది ఇంకో జియో నెంబర్ ఉందిరా, అది పాత ఫోన్లో వేసి పక్కన పడేసాను. ఆ నెంబర్కి చేసినట్టున్నాడు వాడు. దేనికి ఎడుతున్నాను? నేనేమీ ఆడట్లేదు, బాధ వేస్తుంది అంతే. రవి, మీకు అంత బాధ వస్తే డైరెక్ట్గా వచ్చి కలవాలి కదరా. ఉత్తి ఫోన్ చేసి మళ్ళీ లిఫ్ట్ చేయలేదని చచ్చిపోతారు. ఇంకా ఎన్ని కోట్లు నష్టం వస్తే మాత్రం. నాకు ఒకప్పుడు సైకిల్ కూడా ఉండేది కాదు, పెద్దానికి సమాధానం చెప్పు. కష్టపడి పైకి రాలేదా? 1 కాదురా 2 కోట్లు రా. ఎక్కడి నుంచి చేస్తాను రా? ఎంత సంపాదించగలరా? సంపాదించవచ్చు కష్టపడి ఏదోలాగా. అవసరమైతే ఏదో ఫ్రాడ్ చేద్దాం. నా మొహం చూపించుకోలేనురా పెద్దమ్మకి పెద్దనానికి. ఇంకా నేనేం మాట్లాడగలను? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తే నాకు ఈ బాధ కర్మ ఉండేది కాదురా. రే, నువ్వు ఏడ్చినా నేనేం కలగను. నీకన్నా 100 రెట్లు ఎక్కువ ఏడ్చింది మీ అమ్మ. ఎవడు పొమ్మన్నాను నిన్ను సూసైడ్ చేసుకుని? మీ నాన్న ఎలా ఏడ్చాడు తెలుసా? మీ నాన్న మీ అమ్మ ఇక్కడ ఉంటే కనుక నేను కొట్టేవారు ఫస్ట్. నువ్వు ఏడ్చినా కరిగే అవకాశమే లేదు ఇక్కడ. మీ అమ్మ నాన్న వంట చేసి వెళ్ళిపోయావు కదా. ఏడో ఒక రవి, చాలు ఇంకా. అమ్మా అమ్మా, రవిని పంపించేయండి, వద్దు ఇంకా. రవి వెళ్ళిపో, అమ్మని ఇబ్బంది పెట్టకో. వాడు ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు అలాగే పడతారు, కంగారు పడకో. ఇందాక కూడా పడిపోయింది కదా చూడు, ఇందాక ఇది కూడా ఆరిపోయింది. ఏది అదో వెలిగించారు కదా ఇందాక మా ఫ్రెండ్ గారు కూడా. అమ్మకే ఏం జరిగిందో మనం చెప్పాలి కదా తర్వాత. ఇలాగే అమ్మా, ఎవరది? లేటి లేటి ఇటు అమ్మకి లేటి. అమ్మ అమ్మా, భయపెట్టకండి అమ్మ దయచేసి. వెళ్ళిపోరా. అమ్మ వెళ్ళిపోమన్నాక అమ్మ వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోతాం, వద్దు తప్పదు. అమ్మా, రవి వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేసి చెప్పాలరా మాట్లాడానని. వాడు ఎందుకు చచ్చిపోయాడో ఈ రోజు తెలిసింది కదా. వాడు ఏదో అమ్మాయిల గురించి దాని గురించి చనిపోయాడు అనుకున్నాడో, కానీ కోట్లు నష్టం వచ్చిందంట. అంటే వీడు సంపాదించేది ఎంతో వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పడో, సంపాదించి 1 కోటి 2 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టున్నాడో, పోయింది. ఇంకే ఎలా సమాధానం చెప్పుకుంటాడో, అందుకే చనిపోయినట్టున్నాడు పాపం. అమ్మ ఏం చేద్దాం మరి చెప్పు? ఓ పని చేద్దాం, అమ్మనే పరిష్కారం అడుగుదాం. వాళ్ళ ఆత్మ శాంతి కలిగి, మీ ఫ్రెండ్ అయినా నా ఫ్రెండ్ అయిన ఇద్దరు ఆత్మలకి శాంతి కలగాలంటే ఏం చేయాలో అడుగుతాం. అడిగేసి ఆవిడ ఏం చెప్తే అది చేద్దాం, సరేనా? పాపం కదా వాళ్ళిద్దరు ఇంకా భూమి మీద తిరుగుతున్నారు చూడరా 3-4 నెలలు అయినా. సో వాళ్ళిద్దరికి శాంతి కలిగేలాగా ఏదన్నా పరిష్కారం ఉంటే అమ్మని కొద్దిసేపు కూర్చుందాం, మళ్ళీ వచ్చి అడుగుదాం. అమ్మ ఇప్పుడు కోపంలో ఉంది కదా, కొద్దిసేపు తర్వాత వచ్చి పరిష్కారం అడిగి, పరిష్కారంతో ఏం చెప్తే ఎగ్జాక్ట్గా అలా చేసి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం మనం. ఓకేనా గైస్? చెప్పాను కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో అమ్మని అయితే పరిష్కారం అడగాలి. అడిగి ఆమె ఏం చెప్తే అది చేసి ఇక్కడి నుంచి అయితే వెళ్తాం. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియో వస్తుందో రాదో నాకైతే తెలియదు. అమ్మ సరే అంటే వీడియో వస్తుంది, లేదంటే లేదు. సో టాటా, బాయ్ బాయ్ గైస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో అయితే పెట్టుకోండి. అండ్ పార్ట్ 3 కూడా రాబోతుంది అనమాట, వెయిట్ చేస్తూ ఉండండి. రేపు కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ అయితే అప్లోడ్ చేస్తాను వీడియో. అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ టాటా, బాయ్ బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళండి. వాట్సాప్లో కనీసం 2-3 ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. దెయ్యాల వీడియోలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా చూస్తారు.